అన్న నమస్తే అన్న. నమస్తే బ్రదర్. అన్న నిన్న చూసుకుంటే జోగి రమేష్ టీడీపీ శ్రేణులతో కలిసి విగ్రహ ఆవిష్కరణకి వెళ్ళడం, అలాగే కొంతమంది టీడీపీ వాళ్ళతో సత్సంబాలు కలిగి ఉండడం, ఇవి చూసుకుంటుంటే చాలా దారుణంగా ఉన్నాయి పరిస్థితులు. మాకేమి సంబంధం లేదు, మమ్మల్ని పార్టీ అధిష్టానం క్షమించాలని చెప్పి టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ వైసీపీ వాళ్ళు మాత్రం నిరంతరం టీడీపీ వాళ్ళతో కలిసి రాయబారాలు నడుపుతున్నట్టు కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఏది వాస్తవం ఏది అబద్ధం అన్న, ఏంటి విషయాల గురించి? అంటే నిన్న జరిగిన దానికి సంబంధించి అయితే ఇప్పటికీ గౌత్ శిరీష గారు కావచ్చు, ఆ ప్రాంత ఎమ్మెల్యే పార్థసారథి గారు కావచ్చు, అధిష్టానానికి టీడీపీ కార్యకర్తలకి సారీలు చెప్పారు. సరే, జరిగింది తప్పు, అతను ఎవరి వల్ల వచ్చాడు లేదా ఎవరు పిలిస్తే వచ్చాడు ఏంటనేది ఇక అది దేవుడికే తెలియాలి. నిజంగా పిలవకుండా జోగి రమేష్ అక్కడికి వచ్చాడా అంటే మనం కొన్ని చూస్తూ ఉంటేనండి, గతంలో కూడా ఈ ఆన్లైన్లో టీడీపీ కార్యకర్తలతో నారా లోకేష్ గారు మీటింగ్ పెడితే ఆ మీటింగ్లోకి కొడాలి నాని, వల్లంనేని వంశీ వచ్చి జాయిన్ అయిన పరిస్థితులు మనం చూసాం. అలాగే ఎక్కడన్నా టీడీపీ శ్రేణులు ఏదైనా మీటింగ్ పెడితే కొన్ని సందర్భాల్లో వైసీపీ వాళ్ళు వచ్చి అక్కడ తళుక్కుని మెరవడం, అది పెద్ద చర్చనీయాంశంగా మారడం మనం చూసాం. కానీ ఇప్పుడు జోగి రమేష్ కాన్సెప్ట్ ఎందుకు హైలైట్ అవుతూ ఉంది అంటే, ఇతను చేసిన వ్యాఖ్యలు కానీ లేదా ఇతను ప్రవర్తించిన తీరు కానీ అంతా ఇంత కాదండి, మామూలు ఓవర్ యాక్షన్ కాదు. చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి ఏకంగా దాడి చేయడానికే వెళ్ళాడు అనేది ఆ రోజు మనందరికీ తెలుసు. అయితే తర్వాత నేనేదో మాట్లాడడానికి వెళ్ళాను అది ఇది అని చెప్పినా మొన్న పోలీసుల విచారణలో కూడా క్లారిటీ వచ్చింది. జోగి రమేష్ దాడి చేయడానికి వెళ్ళాడు అని చెప్పి పోలీసులు కూడా తేల్చేశారు. మరి అలాంటి వ్యక్తి అటు అధినాయకుడిని, అటు చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ని కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ని కావచ్చు, అత్యంత హీనాతిహీనంగా నీచాతి నీచంగా వ్యాఖ్యలు చేసి ఈరోజు అదే తెలుగుదేశం పార్టీలో ఆ ప్రోగ్రాం జరుగుతుంటే ఆ ప్రోగ్రాంలో సీనియర్ నాయకులు ఉన్నారండి. ఏదో నిన్న మొన్న పార్టీలోకి వచ్చి ఇప్పుడు పార్థసారథి గారు ఉన్నాడు, ఆయన ఒక్కడే మీటింగ్ పెట్టుకున్నప్పుడు అందులో జోగి రమేష్ కనిపించాడు అనుకోండి, ఎవరు పెద్ద పట్టించుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే పార్థసారథి గారు కూడా మొన్నే ఆ పార్టీలోంచి వచ్చాడు కాబట్టి ఇంకేదో కొంత సత్సంబంధాలు ఉండుంటాయి. ఒకవేళ ఆయన పిలిచి ఉంటారు. ఇప్పటికీ ఆయన పిలవబట్టి ఆయన వచ్చాడనే ఒక టాపిక్ అయితే జనంలో బాగా వినిపిస్తున్నా, బట్ ఇక అది తర్వాత అంశం. ఓన్లీ పార్థసారథి గారి ప్రోగ్రామ్కి జోగి రమేష్ లాంటి వాడు వచ్చారంటే అతను పిలిస్తే వచ్చాడని చెప్పేసి అని అనుకోవడానికి ఉంటుంది. ఒకవేళ వచ్చిన పార్థసారథి ఏం అనలేదు అంటే పాత మిత్రత్వం ఉంది కాబట్టి అందుకని ఏం అనలేకపోయి ఉండొచ్చు అని కూడా మనం సరిపెట్టుకోవచ్చు. కానీ అక్కడ కొనకల నారాయణ గారు అండి, టీడీపీలో సీనియర్ మోస్ట్ నాయకులు, ఆయన గౌత్ శిరీష గారు ఇంకా మరి కొంతమంది సీనియర్ నాయకులు ఇంతమంది ఉండి కూడా అలాంటి వ్యక్తి తమ పార్టీ అధినాయకుల్ని నీచాతి నీచంగా కించపరిచిన వ్యక్తిని ప్రోగ్రాంలో కలిసి మీరంతా కూడా అక్కడ ప్రోగ్రాం చేయడం, మళ్ళీ ఆ తర్వాత సరే అనుకోకుండా వచ్చాడు కాబట్టి ఏదో చేశారు అనుకోవచ్చు. వాహనంలో కలిసి తిరగడం అండి. అక్కడ వాహనం ఉంటే వాహనంలో పార్థసారథి గారు, గౌత్ శిరీష్ గారు, ఇటు జోగి రమేష్ గారు, ఇటేమో పార్థసారథి గారు, ఇటేమో జోగి రమేష్ గారు, మధ్యలో గౌత్ శిరీష్ గారు, సో ఎన్మల్ మళ్ళీ కొనకల నారాయణ గారు, వీళ్ళందరూ ఉన్నారు. అంటే ఇది ఎట్లాంటి అర్థం తీస్తుందనేది, లేదంటే కార్యకర్తల్లోకి వీళ్ళు ఎలాంటి భావాన్ని తీసుకెళ్లాలనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే గొడ్డుల్లా కష్టపడ్డారండి గత 5 ఏళ్లలో కార్యకర్తలు. అదే మీ అధినాయకుడిని ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినాయకుడిని నీచాతి నీచంగా కించపరిచినప్పుడు ఇదే జోగి రమేష్ని చంపేయాలి, పొడిసేయాలన్నంత కోపానికి లోనైన పరిస్థితి నుంచి తట్టుకుని రేపు అధికారంలోకి వస్తాం, మనం వచ్చిన తర్వాత అలాంటి వాళ్ళని ఏరి పారేద్దామన్న లెక్కలో ఉన్న సమయంలో మీరు అలాంటి వ్యక్తుల్ని పార్టీలోకి తీసుకొచ్చి మీ ప్రోగ్రాంలోకి తీసుకొచ్చి అలాంటి వాళ్ళతో మీరు కలిసి ప్రోగ్రాం చేయడం అనేది నిజంగా కార్యకర్తల్లో తీవ్రమైన ఉద్వేగానికి కార్యకర్తలందరూ లోనయ్యారు. దాంతోపాటు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. ఈరోజు జోగి రమేష్ని తీసుకొచ్చారు, రేపు ఏదో కమ్మ సంఘం మీటింగ్ లాంటిది జరిగింది అనుకోండి. ఇప్పుడు ఈరోజు గౌడ సంఘం నాయకుడిగా గౌడ సంఘం మీటింగ్ అని చెప్పని అన్నారు. సరే, గౌడ సంఘానికి సంబంధించి జోగి రమేష్ ఒక్కడే ఉన్నాడా సీనియర్గా ఆ పార్టీలో? ఇంక వేరే ఆ కులంలో ఇంక వేరే నాయకులు లేరా? ఇప్పుడు మూర్తి గారు ఉన్నారండి, టీవీ5 మూర్తి గారు అంటున్నారు. ఆయన అన్న దాంట్లో కూడా వాస్తవం ఉంది. ఎందుకంటే రేపు అనే రోజు ఏదైనా కమ్మ సంఘం మీటింగ్ జరిగిందనుకోండి, ఆ కమ్మ సంఘం మీటింగ్కి ఇదే టీడీపీ నాయకులు అది ఆ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి దానికి వల్లంనేని వంశీని, కొడాలి నానిని పిలుస్తారేమో. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే అట్లాగే అనిపిస్తుంది. ఒకవేళ పిలిస్తే మరంటే అధినాయకుడి కన్నా వీళ్ళకి పార్టీ కన్నా ఆ పార్టీ నాయకుల్ని కించపరిచిన వాళ్ళే ఎక్కువ అనిపిస్తుందా అన్న
ఆలోచనలోకి ఈరోజు కార్యకర్తలు వెళ్ళిపోతున్నారు. సో దాన్ని ఖచ్చితంగా అరికట్టాలి. ఈరోజు గౌతు శిరీష గారు పాపం ఆవిడ చెప్తా ఉన్నారు, అందులో నా ప్రమేయం లేదు, ఎవరెవరు వస్తున్నారని కూడా నేను అడగలేదు, మా తాతగారి వారసురాలుగా ఆయన విగ్రహావిష్కరణకు నేను వెళ్ళాలి కాబట్టి నన్ను ఆహ్వానించారు కాబట్టి నేను వెళ్ళాను, అక్కడికి ఎవరు వస్తారు ఎవరు రారు అనేది కూడా నేను ఎవరిని అడగలేదు, నాకు తెలీదు, వాళ్ళు చెప్పలేదని చెప్పి ఆవిడ చెప్తా ఉన్నారు. సరే ఆవిడ సైడ్ పక్కన పెడదాం. కానీ అక్కడ పార్థసారథి గారు అదే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి, ఆయన నియోజకవర్గంలోనే ఈరోజు జోగి రమేష్ పోటీ చేసి ఓడిపోయారు. గతంలో ఆయన ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేశాడో అదే నియోజకవర్గంలో జోగి రమేష్ పోటీ చేసి ఓడిపోయాడు. అంటే మరి వీళ్ళకి ఉన్న మిత్రత్వం వల్ల ఆయన అలా పిలిచాడా అనేది ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నారు. ఒకవేళ అదే గనక వాస్తవం అయితే మాత్రం పార్థసారథి గారు ఖచ్చితంగా ఎక్కువ కాలం తెలుగుదేశం పార్టీలో ఉండలేరు, అలాగే ఆయన మనుగడను కూడా పార్టీలో కొనసాగించలేరండి. ఎందుకంటే తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశానికి గుండెకాయలు అంటుళ్ళండి. కార్యకర్తలు లేకపోతే పార్టీ లేదు, అసలు ఏ పార్టీ ఉండదో తెలుగుదేశానికి ఇంక వీళ్ళు ఇక వేరే స్థాయి అండి కార్యకర్తలు. ఎందుకంటే ఏ ముహూర్తాన నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టారో తెలియదు, కానీ ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు కూడా పార్టీ కోసం ప్రాణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, పార్టీ కోసం ఆస్తులను తగలబెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, పార్టీల కోసం వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్న ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అండి. మరి అలాంటి పార్టీలో ఉన్న కార్యకర్తల కోపం వస్తే పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది ఊహకు కూడా అందదండి. ఎందుకంటే ఏ కార్యకర్తలతో అయితే ఈరోజు అధికారంలోకి వచ్చిందో తెలుగుదేశం పార్టీ, రేపు అదే కార్యకర్తల ఆల్రెడీ ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ వల్ల కార్యకర్తల్లో ఒక బ్యాడ్ ఒపీనియన్ అయితే వెళ్ళే అవకాశం చాలా స్పష్టంగా అనిపిస్తుంది, అదే ఎక్కువగా వినిపిస్తూ ఉంది కూడా. సో నారా లోకేష్ గారు కూడా దీని మీద చాలా సీరియస్ అవ్వడం, దానికి సంబంధించి విచారణ కూడా మొదలైంది అంటా ఉన్నారు. మరి అది త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే ఈ మ్యాటర్ చాలా సీరియస్ అయింది కదండి, రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. ఒకవేళ మరి ఇంత సీరియస్ అయింది కాబట్టి దీని మీద ఎంక్వైరీలో నిజాలు తేలినా దాన్ని బయట పెడతారనేది ఇక్కడ పెద్ద ప్రశ్న అండి. ఒకవేళ పార్టీ వాళ్ళు ఖచ్చితంగా ఇది కనుక వాస్తవం తేలిస్తే వీళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటే మంచిదంటారు. నేను అదే చెప్తున్నాను, ఒకవేళ నిజంగా పార్థసారథి గారు పిలిచి ఉన్నారే అనుకోండి, లేదా ఆ పార్టీలో వేరే ఇంకెవరన్నా పిలిచి ఉన్నారే అనుకోండి, వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎలాంటి చర్యలు అంటే ఆ చర్య చూసి రేపు అనే రోజు మళ్ళీ పార్టీలో అలాంటి పనులు చేయడానికి కొంచెం ఆలోచించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం బాధ్యత అధిష్టానం మీద ఉంది. కార్యకర్తల్లో ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైతే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ స్థితిలో ఉండడానికి కారకులుగా ఉన్నారో వాళ్ళలో ఒక పాజిటివ్ వైబ్ని నింపాల్సిన బాధ్యత అధిష్టానం మీద ఉంది. ఆ దిశగా చర్యలు తీసుకుంటుందనేది అయితే మరి నేనైతే భావిస్తూ ఉన్నా.